హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ 2కి సంబంధించి ప్రింటింగ్ ప్రాబ్లం వల్ల కొంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది ఫేస్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీని మీద 5 మార్క్స్ అనేది యాడ్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. యాడ్ చేస్తే ఎవరికి యాడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయిపోయి పేపర్ కరెక్షన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పేపర్ కరెక్షన్లో సాంస్క్రిట్ పేపర్తో పాటు ఇంగ్లీష్ పేపర్ కూడా, లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ పేపర్ కూడా కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇంగ్లీష్ విషయంకి వస్తే ఇంగ్లీష్ పేపర్ 2 సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ పేపర్లో ప్రింటింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒక క్వశ్చన్ 5 మార్క్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనేది ప్రింటింగ్ ప్రాబ్లం వల్ల 16th క్వశ్చన్ చాలా ఇబ్బంది పెట్టింది. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్లో దానివల్ల టైం ల్యాప్స్ అయ్యి డిస్టర్బ్ అనేది ఫీల్ అయ్యారు. కొద్దిగా గజిబిజి కన్ఫ్యూజన్ అనేది స్టూడెంట్స్లో వచ్చింది. అయితే దీన్ని వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వెళ్ళడంతో వాళ్ళు కొంత రెక్టిఫికేషన్ అనేది చేయడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా స్టూడెంట్స్ 1 year మొత్తం కష్టపడి వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన టైంలో ఇటువంటి ఏమాత్రం డిస్టర్బెన్స్ జరిగినా వాళ్ళు కొంత డిస్టర్బెన్స్ అయ్యారనేది మాత్రం వాస్తవం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అసోసియేషన్స్, పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్కి సంబంధించి ఈ 5 మార్క్స్ని ఖచ్చితంగా మీరు యాడ్ చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ పేపర్ మాత్రమే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ పేపర్ కరెక్షన్ అనేది ఇంకా ఒక 1 week వరకు జరిగే అవకాశం ఉంది. సో ఈ 1 week జరిగిన తర్వాత సెకండ్ ఇయర్ పేపర్కి సంబంధించి మనకి పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ పేపర్ తాలూకా కీ అనేది ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో కీ ప్రిపేర్ చేసినప్పుడే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఆన్సర్ కీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రమే వాళ్ళకి 5 మార్క్స్ యాడ్ చేయాలి, ఎవరికి యాడ్ చేయాలని దీని మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ క్వశ్చన్ నెంబర్ ఎవరైతే ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తారో, అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 5 మార్క్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎవరైనా ఆ పేపర్కి అటెంప్ట్ చేయకపోతే వాళ్ళకి ఇవ్వడం అనేది కొంతవరకు కష్టం. ఇక్కడ మ్యాక్సిమం అటెంప్ట్ చేసే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా మీ లక్ బాగుంటే ప్రతి ఒక్కరికి 5 మార్క్స్ యాడ్ చేసినా కూడా వాళ్ళు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పటివరకు అయితే ఫస్ట్ ఇయర్ పేపర్స్ కరెక్షన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ పేపర్ ఆన్సర్ కీ అనేది కేవలం తయారైంది కాబట్టి ఆ ఆన్సర్ కీ ప్రకారంగా ఫస్ట్ ఇయర్ కరెక్షన్ జరుగుతుంది. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ తనకు ఆన్సర్ కీ తయారైనప్పుడు మాత్రం డెఫినెట్గా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి క్లియర్గా తెలిసిపోతుంది 5 మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అనేది. ప్రస్తుతానికైతే మాత్రం అప్డేట్ ఇంకా ఏమీ రాలేదు. మ్యాక్సిమం అప్డేట్ వచ్చినట్టయితే మీకు డెఫినెట్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్ అవుతుంది కాబట్టి అసలు ఈ ఎగ్జామినేషన్లో మినిమం ప్రతి సబ్జెక్ట్లో అసలు మినిమం మార్క్స్ ఎన్ని వస్తే మీరు పాస్ అవుతారన్న దాని మీద నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.